హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, మన వీడియోలో నేను హోమ్ డెకర్ ఐటమ్స్ తీసుకున్నాను. నాకైతే వీటి క్వాలిటీ చాలా బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. లెట్స్ గో టు ద వీడియో. ఇది నేను తీసుకున్న ప్లాస్టిక్ రౌండ్ షేప్ సర్వింగ్ ట్రే అండి. నేను ప్లాస్టిక్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే మనం లైట్ వెయిట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. దీని సైజ్ ఎంత వచ్చిందని కూడా మీకు చూపిస్తాను. దీనిపైన సన్నగా లైన్స్ ఉన్నాయి కదా, లుక్ మాత్రం లైన్స్ లాగానే అనిపిస్తుంది కదా, అది కింది నుంచి మనకి లైన్స్ ఉన్నాయండి. అందువలనే ఈ లైన్స్ తోటే ఇది మనకి ట్రేకి కంప్లీట్ ఆ లుక్ వచ్చేసింది. లైట్గా గోల్డ్ కలర్ మనకి ఫినిషింగ్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఇవి మనము రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. యాక్చువల్గా అయితే వీటిని స్క్రూ తోటి టైట్గా ఫిట్ చేస్తే ఉంటాయి. వితౌట్ స్క్రూ నేను ఫిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. ఇవేమీ ఊడట్లేదు, లూజ్గా కూడా లేదు. వాళ్ళు మనకి స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది. సర్వింగ్ ట్రే సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. మన ఇంట్లో చిన్న అకేషన్స్ కానీ, ఏదైనా పండగలు కానీ, ఫెస్టివల్స్ కానీ ఉంటే బయటకి మనము తాంబూలం అలాంటివి తీసుకెళ్ళాలనుకున్నా, ఇంట్లో ముత్తైదులు వచ్చినా వాడేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది. అండ్ ఇది మనకి వాష్ కూడా చేయొచ్చండి. సెకండ్, ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. దీని క్వాలిటీ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. అప్రాక్సిమేట్గా నాకు 500 కాస్ట్ పడింది. బయట అయితే వీటి రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ ఉంది చూడండి, చాలా సూపర్గా ఉన్నాయి. ఇందులో మీషోలో అయితే చాలా రకాల కలర్స్, డిజైన్స్, షేప్స్ చాలా ఉన్నాయి. నేను ఇందాక అది రౌండ్ షేప్ తీసుకున్నాను కాబట్టి ఇందులో నేను స్క్వేర్ షేప్ తీసుకున్నాను. ఫ్లోరల్ ప్రింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకు మెటల్ ఐటమ్ అండి కంప్లీట్గా. ఇందాకది ప్లాస్టిక్ కదా, ఇది మెటల్. దీన్ని మనం వాష్ చేయొద్దు, జస్ట్ కాటన్ క్లాత్తో తుడుచుకోవడమే. దీన్ని కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అనే చెప్పచ్చు. కాకపోతే క్లాసీ లుక్ ఉంటుంది. చూసారు కదా, 2 సైడ్స్ మనం ఎలా పట్టుకోవాలనేది హ్యాండిల్స్ ఇచ్చారు. ఇన్సైడ్ హ్యాండిల్స్ అంటారు కదా, మెటల్ కదండి. క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చారండి. అయినా సర్వింగ్ ట్రేస్ కొనాలనే ప్లాన్ ఉంటే మాత్రం మీషోలో ఖచ్చితంగా చూసి ఇలాంటివి తీసుకోండి. చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇందులో నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను కాబట్టి నాకు 500 కాస్ట్ పడింది. మీరు ప్యాక్ ఆఫ్ 1 తీసుకున్నా సరిపోతుంది. యాక్చువల్ అయితే నేను 2 ఎందుకు తీసుకున్నానంటే 2 సిమిలర్గా ఉంటుంది. ఎక్కువగా మోస్ట్లీ మనకి ట్రేస్ అంటే మోర్ దాన్ 1 ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. సేమ్ డిజైన్లో ఉంటే కూడా ఇంట్లో డీసెంట్గా యూనిక్గా లుక్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు మనము టీ అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేసిన, లేదంటే అకేషన్స్ అప్పుడు మనం బట్టలు పెట్టడానికైనా చూడడానికి గోల్డ్ కలర్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంటుంది కదా. నేను మీకు టేప్ తోటి మెజర్ చేస్తున్నాను. వాళ్ళు యాస్టీస్గా మనకు వెబ్సైట్లో ఎలా ఇచ్చారు సైజెస్, దాన్ని బట్టి సేమ్ టు సేమ్ సైజ్ వచ్చింది. అకార్డింగ్ టు ద సైజ్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం సైజెస్ చూసుకొని సర్వింగ్ ట్రేస్ డిసైడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. నాకైతే ఇది చాలా వర్త్ ఇట్ అనిపించింది. నిజంగా క్వాలిటీ మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చండి. చాలా బాగా ఇచ్చారు. జస్ట్ వీడియో కోసమనే కాదండి, రియల్గానే చెప్తున్నాను. నాకైతే దీని క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇందాక మీకు ఈ ప్లాస్టిక్ ట్రే దీనిది నేను మీకు సైజ్ చూపించలేదు కదా, దీనిది వచ్చేసి మనకి 13 ఇంచెస్ వచ్చిందండి టేప్ మెజర్మెంట్. అవైతే మనకి ఒకటి 10x10, ఒకటి 8x8 ఇంచెస్ వచ్చేసింది. వీటి 2 సైజెస్. ఇవి నేను తీసుకున్న సర్వింగ్ ట్రేస్ చాలా బాగున్నాయి 2 కూడా. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ వేజెస్ అండి. నేను యాక్చువల్గా మైండ్లో ఏది ప్రిఫర్ చేసినా మ్యాక్సిమం గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో చూస్తాను. సో గోల్డ్ కలర్ ఈసారి నేను 2 ఈ ఫ్లవర్ వేసెస్ తీసుకున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి సైజెస్. వీడియోలో మీకు కొంచెం చిన్నగానే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వీటి క్వాలిటీ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. ఆఫ్ కోర్స్ ప్రైస్ కూడా ఓకే, బట్ ఫినిషింగ్ చూడండి, ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కానీ, చిన్న లైన్, స్క్రాచ్ ఇలాంటిది రాలేదు. ప్యాకేజ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చారు. బబుల్ ర్యాప్ ఉంటుంది కదా, దాంతో ఫుల్గా రొటేట్ చేసి మరి ఇచ్చారు. ఫ్లవర్ వేస్ని మనము టేబుల్ పైన కానీ ఎక్కడైనా ప్లేస్ చేసినప్పుడు దానికి కింద స్క్రాచెస్ రాకుండా వీళ్ళు ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఇచ్చారు. ఇది కొంచెం మక్మల్ అంటారు కదండి, వెల్వెట్ క్లాత్ ఆ టైప్లో ఉంది. కాకపోతే రబ్బర్ అని కూడా అంటారు, నాకు క్లియర్గా తెలియట్లేదు. చాలా సాఫ్ట్గా ఉంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫుల్గా ఇవ్వలేదు చూడండి, మనకి సైడ్స్కి కూడా అది కనిపించకుండా
కొంచెం మినిమల్ ఇంచు వదిలేసి ఇచ్చారు. సో ఇక చూస్తున్నారు కదా, నేను పుష్ చేస్తే కూడా హార్డ్గా జరుగుతుంది, స్మూత్గా జరగదు. బై మిస్టేక్లో మన ఇంట్లో పిల్లలున్నా ఎవరైనా హ్యాండ్ టచ్ చేసినా కింద పడిపోతే దాని మీద స్క్రాచెస్ పడి దాని లుక్ అంతా పోతుంది కదా, అలా తొందరగా స్లిప్ అవ్వకుండా యాంటీ స్లిప్ మ్యాట్ అంటారు కదండి, ఇప్పుడు గుర్తుకొచ్చింది, అలా ఇచ్చారు. చాలా బాగుంది. మీకు రొటేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ అనేది పడలేదు. సైజు చాలా బాగుంది. అండ్ ఇది కంప్లీట్గా మెటల్ మెటీరియల్ అండి. దీనికి గోల్డ్ కలర్ ఫినిష్ ఇచ్చారు. దీన్ని కూడా మనం అసలు వాష్ చేయొద్దు, జస్ట్ కాటన్ క్లాత్తో తుడుచుకోవచ్చు ఎప్పుడైనా డస్ట్ పడితే. ఇలా నేను మా ఇంట్లో సెట్ చేసుకున్నానండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకా నేను లోపల ఫ్లవర్స్ ఇంకా కొనలేదు, కొనాలి. అది కూడా చూస్తున్నాను. ఆన్లైన్లో మంచిది ఏదైనా దొరికినప్పుడు పర్చేస్ చేస్తాను. దీని సైజ్ కూడా నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. పెద్దగా ఉంటే లుక్ బాగా ఉంటుంది కదా. తర్వాత ఇది అయితే కొంచెం ఓవెల్ షేప్ లుక్లో ఉందండి. ఇందాకటిది మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది కదా, ఇది కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. చూడండి, వీడియో తీస్తుంటే నా రిఫ్లెక్షన్ నాకే కనిపిస్తుంది. సేమ్ దీనికి కూడా యాంటీ స్లిప్ మ్యాట్ ఇచ్చారు. దీనికి కూడా చిన్న స్క్రాచ్ అనేది రాలేదు. మనం షాప్లో అయితే ఇంత పర్టికులర్గా చూస్తామో చూడమోనండి, బై మిస్టేక్లో కూడా స్క్రాచెస్ పడుతుండొచ్చు. ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మన ఇంటికి మాత్రం వీళ్ళు మంచిగా ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇది కూడా కంప్లీట్గా మెటల్ మెటీరియలేనండి. చాలా స్మూత్ ఫినిషింగ్గా ఉంది. దీని సైజు దానికన్నా కొంచెం చిన్నగా తీసుకున్నాను. రెండు సేమ్ సైజు ఎందుకు అని చెప్పి అవాయిడ్ చేశాను. ఇందులో కూడా మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి మనం సెట్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్